రామును మోసం చేసిన కిషన్. ఒకప్పుడు ఒక గ్రామంలో రాము అనే నిజాయితీ గల రైతు ఉండేవాడు. అతడు చాలా కష్టపడి పొలం పని చేసుకొని జీవనం సాగించేవాడు. రాము ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు, ఎవరిని మోసగించేవాడు కాదు. కానీ అతని మంచి మనసును వాడుకొని లాభం పొందాలని చూసేవాడు అతని స్నేహితుడు కిషన్. కిషన్ ఎప్పుడూ పని విడిచి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో ఉండేవాడు. ఒకరోజు రాముని దగ్గరికి వచ్చి, స్నేహితుడా, నీ వద్ద ఉన్న గోధుమలు నాకు తాత్కాలికంగా ఇవ్వు, నేను అమ్మి డబ్బు తెచ్చి లాభం వస్తే నీకు పంచుతాను అని చెప్పాడు. రాము స్నేహంపై నమ్మకంతో గోధుమలు ఇచ్చేశాడు. కిషన్ గోధుమలు అమ్మి మంచి లాభం పొందాడు. కానీ రాముని వద్దకు వచ్చి అబద్ధం చెప్పాడు. రాము, మార్కెట్లో ధరలు పడిపోయాయి, నష్టమైంది, నీకు ఏమి ఇవ్వలేను అని రాముకు చాలా బాధ వేసింది. తన కష్టం మీద సంపాదించిన గోధుమలను స్నేహం నమ్మి ఇచ్చిన మోసం జరిగిందని తెలిసింది. కొన్ని రోజులు గడిచాక కిషన్ మళ్ళీ అదే ఆట మొదలుపెట్టాడు. ఈసారి రాము జాగ్రత్త పడ్డాడు. నన్ను ఒక్కసారి మోసం చేశావు, ఇక మళ్ళీ నమ్మను. కష్టపడి సంపాదించే నిజమైన సంపాదన అని చెప్పాడు. రాముని సమాధానంతో గ్రామంలోని వారందరూ అతని నిజాయితీని మెచ్చుకున్నారు. అంతిమంగా కిషన్ తన తప్పు తెలుసుకున్నాడు. మోసంతో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలవదని గ్రహించాడు. రాముతో క్షమాపణలు చెప్పి మళ్ళీ మోసం చేయకుండా నిజాయితీగా జీవించడానికి నిర్ణయించుకున్నాడు.